బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై హై రేంజ్ లో ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు ఆయన. మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుందని, బీజేపీకి ఓటేయకపోతే హిందువులు కాదా అని హాట్ కమెంట్స్ చేశారు పొన్నం. కార్పొరేటర్లు ఇళ్ల ముందు బ్యానర్లు కట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు సైలెంట్ గా ఉందని ప్రశ్నించారు. బండి సంజయ్ గారు అంటూ ఉన్నారు, స్థానిక సంస్థల ఎన్నికలైతే నిజంగా హిందువులు అయితే భారతీయ జనతా పార్టీ కోటేమని ఇంత బహిరంగ అడిగితే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉందో అర్థమవుతలేదు. అందుకే నేను మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కానీ, లేదా ఇక్కడ జరుగుతున్నటువంటి బ్యానర్లు కట్టడం కానీ, ఎన్నికల హైదరాబాద్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి మతపరమైన ప్రేరేపిత అంశాల పట్ల జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్పష్టమైన మెజార్టీ 112,50 ఓట్లు టీఆర్ఎస్ బహిష్కరించింది. బీజేపీకి 24 ఓట్లు, మాకు 14 ఓట్లు. ఇట్లా ఏ ధైర్యంతో పోటీ చేస్తారు? బీజేపీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనుకుంటారు, కానీ ఆడ కూడా మెజార్టీ రాకపోవడంతో టీఆర్ఎస్ బ్యాక్అవుట్ అయింది. ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి హిందుత్వ పేరు మీద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇది వెరీ అన్ఫార్చునేట్, రాజ్యాంగానికి ప్రమాదం అనే మాట సందర్భంగా మనం